వెల్కమ్ టు శారదా టీవీ. నవరంగ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా జారు పెట్టుకోవాలి. అనాస పూలు 2 వేసుకోవాలి. సాజీరా 1 స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్కలు 5 వేసుకోవాలి. లవంగాలు 10 వేసుకోవాలి. యాలక్కాయలు 10 వేసుకోవాలి. మొత్తం మసాలాని మిక్సీలో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని వేసుకోవాలి. మళ్ళీ మసాలా పట్టుకోవాలి. 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. 15 జీడిపప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. సగం కొబ్బరి చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. అలా మెత్తగా పట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ముందుగా పట్టుకున్న మసాలా పొడిని వేసుకుంటున్నాను. 3 నిమ్మకాయల రసం పోసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పట్టుకున్న మసాలా అంతా వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. కొత్తిమీర చిన్న కట్ట వేసుకుంటున్నాను. పుదీనా 5 రెమ్మలు వేసుకుంటున్నాను. లీటర్ పెరుగు వేసుకుంటున్నాను. అంతా చికెన్ ముక్కలు పట్టేట్టు కలుపుకోవాలి. పొల్లటి పెరుగైతే నిమ్మకాయ రసం పోసుకోపోయినా పర్వాలేదు. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. హాఫ్ కప్పు నూనె వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యితోనే చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ బారుగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 10 మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలు కలుపుకున్నాం కదా, అదంతా వేసేసుకుందాం. హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ దాకా ఎగరనివ్వాలి. ఉప్పు కారం చాలపోతే టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడే కలుపుకోవాలి.
గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు. బిర్యానీలోకి నంచుకొని తినడానికి బాగుంటుంది. గ్రేవీ అంత ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి. గ్రేవీ అంత ఎగిరిపోయింది, పక్కన పెట్టుకోవాలి. 3 లీటర్ వాటర్ను బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న బాస్మతి రైస్ 1 కిలో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను. %75 బాయిల్ అవ్వాలి. అన్నం మెతుకు పట్టుకుంటే ఇరిగిపోయేట్టు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత అన్నం వార్చుకోవాలి. నీళ్ళు లేకుండా వార్చేసుకోవాలి. తర్వాత మందమైన గిన్నె తీసుకోవాలి. నెయ్యి వేసుకుని చుట్టూరు అప్లై చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ముందు వండుకున్నాం కదా చికెన్ కర్రీ కొంచెం వేసుకోవాలి. మనం వండుకున్న బాస్మతి రైస్ చికెన్ పైన వేసుకోవాలి. అలా సదురుకోవాలి. ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. పాలల్లో ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. పుదీనా కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. ఈ విధంగానే మళ్ళీ 2 ట్రిప్లు వేసుకోవాలి.
మూత పెట్టుకోవాలి. నీళ్ళ బిందె పెట్టుకుంటున్నాను. ఆవిరంతా పోకుండా ఉంటుందని మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాల దాకా ఉంచాలి. 20 నిమిషాల తర్వాత బిర్యానీ తయారైపోయింది. రైస్ బాయిల్ అయింది, చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. శ్రమ ఎక్కువగానే ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.